చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్. ఈ రోజు మన ముందు ఒక బెస్ట్ డైరెక్టర్ అయితే మన ముందున్నారు, తేజ గారు మన ముందున్నారు. అసలు తేజ గారు సేనాపతి హోటల్లో ఎందుకు తింటున్నారు, విజయవాడ వచ్చినప్పుడల్లా సేనాపతికి వస్తారా ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఈ సేనాపతి హోటల్కి రావడానికి ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే ఎప్పుడు వస్తారా? మా ఫ్రెండ్ వేణు గారు అని ఉన్నారు. ఓకే, ఆయన ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం తిన్నారు మీరు? ఇదో రాగి సంకటి. ఇప్పుడు దాకా నేను తింటా ఏ ఇంటర్వ్యూ మేము స్పెషల్ సార్. కన్ఫ్యూజ్ అవుతున్నా. మేము కన్ఫ్యూజ్ అవ్వాలి సార్. యాక్చువల్ గా మిమ్మల్ని స్క్రీన్ లోనే చూస్తూ ఉంటాం బేసిక్ గా. తేజ గారు అంటే అమ్మో భయం, అలాంటిది మీ పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేయడం అంటే అవకాశం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఈ అవకాశం వచ్చినందుకు. అంటే దూరం నుంచి చూస్తే అమ్మో అనిపిస్తోంది, కానీ దగ్గరకు వస్తే ఓకే సార్ మనిషే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సార్ అసలు రీసెంట్ టైమ్స్ లో చూస్తే మన తెలుగు ఇండస్ట్రీలో కోట శ్రీనివాస్ గారు అయితే చనిపోయారు. అలాంటి లెజెండరీ యాక్టర్ మనల్ని కోల్పోవడం అసలు మరి అందరికీ బాధ కలిగించిన విషయం. దాని గురించి అసలు మీరు మాట్లాడతారు ఒక మాట? మీరు చెప్పేశారు కరెక్ట్. సార్తో మీకున్న అనుబంధం? నేను ఆయనతో ఫస్ట్ కోట శ్రీనివాసరావు గారితో పనిచేసిన సినిమా ఏంటంటే వందే మాతరం. ఓకే. దాంట్లో రాజశేఖర్ గారి హీరో, టి కృష్ణ గారు డైరెక్టర్. దాంట్లో ఆయన చిన్న వేషం వేసాను. అప్పుడు నేను ఫోర్త్ అసిస్టెంట్ కెమెరా డిపార్ట్మెంట్. అప్పుడే అనిపించింది బ్రహ్మాండమైన యాక్టర్. తర్వాత చూస్తా ఉంటే అలా అలా నేను పెరుగుతా ఉన్నా, ఆయన పెరుగుతా అయితే. ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతిఘటన, కాసయ్యో ఏదో పేరు క్యారెక్టర్ ఫెంటాస్టిక్ చేసి. దాంతో ఆయన తర్వాత కామెడీ, ట్రాజెడీ, విలనీ. నేను కెమెరామెన్ గా కూడా చేశాను, ఆయనతో డైరెక్టర్ గా కూడా చేశాను. అసలు ప్రేక్షకులకు మెయిన్ కోట శ్రీనివాసరావు గారిని చూస్తే మాకైతే అహనా పెళ్ళంట సీన్ గుర్తొస్తుంది. ఆయన పిసినారిగా ఉంటారు కదా, అసలు ఆయన కళ్ళజోడు పెట్టుకోవడం, అది కూడా ఒక కళ్ళజోడులో ఒక అద్దం పగిలిపోవడం, ఆ సీనే వెంటనే గుర్తొస్తుంది. అట్లా మీకు ఏదైనా ఒక సీన్ ఆయనతో, ఆయన పేరు వినగానే సో అంటే మన కళ్ళ ముందు ఏదైనా ఒక దృశ్యం కనిపిస్తుంది కదా, అట్లా ఏదైనా కనిపిస్తుంది? మేము ఫస్ట్ ఆయనతో చేసిన క్యారెక్టర్ శివాలో. నేను అప్పుడు దానికి అసిస్టెంట్ డైరెక్టర్, రామ్ గోపాల్ డైరెక్టర్. అది బ్రహ్మాండమైన మాచరాజు అనే క్యారెక్టర్ ఫెంటాస్టిక్ చేస్తాను. ఓకే, అది గుర్తొస్తుంది. అది రక్షణలో ఆయన విలన్, నేను కెమెరామెన్. అది కూడా మంచి క్యారెక్టర్, తలకాయలో వణుకుతా ఉంటాం. రకరకాల క్యారెక్టర్ చేశాడు. మీరు సినీ ఇండస్ట్రీలో చాలా అంటే కెమెరామ్యాన్ గా చేశారని తెలుసు, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారని తెలుసు, డైరెక్టర్ గా కూడా చాలా సినిమాలు తీసుకొచ్చారు. అలా మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? చిత్రం. అది కొంచెం డిఫరెంట్ కదా. తర్వాత డిఫరెంట్ స్టోరీస్ వైజ్ అంటే నేనే రాజు నేనే మంత్రి. ఓకే, అది అసలు సూపర్ సార్. అసలు చాలా డిఫరెంట్ కదా. మరి నేనే రాజు నేనే మంత్రికి అన్న సీక్వెల్ అన్న తీసే ఉద్దేశం ఉందా? చచ్చిపోయే హీరోయిన్ ఎట్లా తీస్తాం? అసలు మీరు రాధా జోగేంద్రని ఎలా చంపేస్తారు సార్? అసలు నేను చాలా హట్ అయ్యాను సార్. చాలా మంది అడుగుతారు. అవును, నేను కూడా అడుగుతున్నాను సార్. అందుకే రాధా జోగేంద్రని అసలు రాధగా కాజల్ గాని, జోగేంద్రగా రాణా తప్ప ఎవరిని ఊహించుకోలేము అసలు. అలాంటి జోగేంద్రని ఎలా చంపేస్తారు? కాదులేంటే జోగేంద్ర లేదు అందుకని చెప్పేసి బ్లాంక్ అయిపోయారు. హాయ్ హలో నమస్తే. ఇది అందరూ యాంకర్లు ఎందుకు అదే చెప్తారు, వేరే ఎందుకు చెప్పరు? ట్రై చేస్తారు సార్, ఇక నుంచి వెరైటీగా ట్రై చేస్తారు అందరూ. అంటే విష్ చేసేటప్పుడు హాయ్ అని చెప్పేసి అలా విష్ చేయొచ్చని అలా ట్రై చేస్తున్నాను అనమాట. నేను మార్చుదా ఉంటారు, మీరు చెప్పండి మారుస్తాం. మీరు హలో నమస్తే సలాం అలైకుం అనొచ్చు కదా. అప్పుడు మేము ఓన్లీ లేకపోతే ఒక వర్గానికో లేకపోతే హలో ఇంగ్లీష్ వాళ్ళు, నమస్తే తెలుగు వాళ్ళు, సలాం అలైకుం బ్రదర్స్. సార్ ఆర్జీవి గారికి మీకున్న అనుబంధం ఏంటి సార్? నాకు రామ్ గోపాల్ వర్మ గారు అంటే బాగా ఇష్టం. అంటే ఆయనలో ఏమి ఇష్టం మీకు?
ఆయన నాకు తెలిసి ద స్మార్టెస్ట్ డైరెక్టర్ తెలుగు. స్మార్టెస్ట్ డైరెక్టర్ ఆయన. అలాగే ఆయన జోనర్ సినిమాలన్నీ కూడా కొంచెం చక్కగా క్రైమ్ బేస్డ్, దయ్యాలు ఇలాంటి మూవీసే ఉంటాయి కదా సార్ ఆయనవి. లేదండి. మీరు కూడా అట్లాంటి జోనరే. అలా ఉండదు. ఆయన అన్ని రకాలు ఉంటాయి. కనుక ఒక రోజు ఒకలాగా ఉంటుంది, కనెక్షన్ వేరేలాగా ఉంటుంది, శివ ఇంకోలాగా ఉంటుంది, అవును. రాత్రి హారర్ సినిమాలు ఇంకోలాగా ఉంటాయి. ఆయన అన్ని రకాలు చేశాడు. ఇదివరకు ఆయన సినిమాలన్నీ కూడా ప్రజాదరణ పొందేవి కదా, మరి ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారు అది ఆయన కదా అడగాలి. అని మీ అభిప్రాయం సార్? మీ అభిప్రాయం? నేను చెప్పకూడదు, ఎందుకంటే అది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రకం. ఇంకోళ్ళ గురించి మనం నిర్ణయాలు ఎలా ఉండాలి, ఆయన ఇలా బిహేవ్ చేయాలి కాదు. ఇది వరకు ఆయన సినిమాలు అందరికి నచ్చేవి కదా, ఇప్పుడు ఎందుకు మరి అలాంటి సినిమాలు తీయలేకపోతున్నారు? అది ఆయన కదా అడగాలి. మన ఇద్దరం కలిసి వెళ్దాం. సార్ సరే, ఆయన గురించి కాదు సార్. మీరు రీసెంట్ గా 2023లో హింస వచ్చింది. మరి 2 years నుంచి మీరు ఏం సినిమా తీయకపోవడానికి కారణం? అలా కాదు, మూడు వస్తే తెస్తా లేదా, మూడు రావాలా మీకు? ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మీరు అహింస మూవీ అంటే మీరు అనుకున్నంత రీచ్ అయిందంటారా? అవునా? ఎందుకు అవ్వలేదంటారు? లోపల మీరు చెప్పేస్తున్నారు. డిజాస్టర్. ఎందుకని సార్ అలాగా? సరే తీయలేదు. మీరు అంటే కథని, ఇప్పుడు ఏదైనా మీరు సినిమా చూడాలంటే, మీరైనా చూడాలంటే సినిమాని మెయిన్ గా చూస్తారా, అంటే కథని మెయిన్ గా చూస్తారా, లేకపోతే రోల్స్ ఎవరైతే హీరోస్ ని మెయిన్ గా చూస్తారా? కథే మెయిన్. కథే మెయిన్. మరి అలాంటి డైరెక్టర్ మీరు ఫస్ట్ నుంచి మాకు మంచి మంచి సినిమాలు అందించారు. జయం గాని, లేకపోతే నువ్వు నేను గాని, ఇట్లాంటివన్నీ తీసారు. అహింసలో మరి మీరు ఎందుకని మీరు డిజాస్టర్ అని చెప్పడానికి కారణం? నేను తీలా, చెత్తగా తీసా. ఎందుకని అలాగే? అంటే ఒకసారి బుర్ర పని చేసాడు. మనం కూడా మనుషులేం కదా, అలా మిస్ కొట్టారు. అట్లాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏం ఫీల్? రీసెంట్ గా మీరు చూసిన సినిమా గేమ్ చేంజర్. గేమ్ చేంజర్, కల్కి. గేమ్ చేంజర్ మరి అందరూ కూడా కొంచెం డిజాస్టర్ మూవీ అంటారు, మరి మీరేమంటారు? నాకు రామ్ చరణ్ నచ్చాడు. రామ్ చరణ్ నచ్చారు? మూవీలో రామ్ చరణ్ నచ్చారా? అంటే మీరు కథకి ప్రాధాన్యత ఇస్తా అన్నారు కదా, మరి హీరోకి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారు? నాకు రామ్ చరణ్ ఇష్టం. రామ్ చరణ్ ఇష్టం అని చెప్పేసి మీరు మూవీ చూసారా? గేమ్ చేంజర్. మామూలుగా నాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఎవరిలోను ఏ సినిమాలోను ఏది తప్పులు గారిని పెడతాను కానీ, ఏది బాగుందో అది చూసి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాను. ఎవరిలో తప్పులు పట్టను, నాలో తప్పులు పట్టుకుంటా, ఎదుటాల్లో మంచిగా చూస్తాను. సో హ్యాపీగా ఉంటాం. అంటే మనం కూడా ఎదుటోళ్ళలో మంచి చూస్తే హ్యాపీగా ఉంటాం. ఏం లేదు, మీ చుట్టూ 10 మంది ఉన్నారు, 10 మందిలో మీరున్న బ్యాడ్ చూస్తున్నారు. వీళ్ళు ఇది బ్యాడ్, ఇది బ్యాడ్, ఇది బ్యాడ్ అని కనిపెట్టారు. మీకు ప్రపంచమే అసహ్యంగా కనిపిస్తుంది. ప్రతి మనిషిలో గుడ్డే చూస్తున్నారు అనుకో, ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. సో నేను హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే, ఐ సీ ఓన్లీ గుడ్ ఇన్ ఎవ్రీబడి. రీసెంట్ గా హ్యాపీగా ఉంటున్నారు మీరు. ఓకే, రీసెంట్ గా ఒక అహ్మదాబాద్ లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఒక్క వ్యక్తే బతికారు అందరిలో కూడా. ఆ వ్యక్తే మీరైతే ఏం చేస్తారు? ఎలా ఫీల్ అవుతారు? నేనా? కానీ నాకైతే బాధ వేస్తుంది. నాతో పక్కన కూర్చున్న వాళ్ళందరూ పోయారు. చాలా బాధ వేస్తుంది. మనం బతికామని సంతోషం కంటే వాళ్ళు పోయారని బాధ. అంటే నేను ఒక్కనే బతికాను, అందరూ పోయారు, బట్ నేను అదృష్టవంతుని అనుకోరా? వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయానే అనిపిస్తుంది. రీసెంట్ గా గాలి జనార్దన్ వాళ్ళ కొడుకు ఒక జూనియర్ అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది సార్, అది ఏమన్నా చూసారా మీరు? ట్రైలర్ చూసారా? అంటే మీరు ఇప్పుడు అడిగి దాంట్లో తప్పులేనా కనిపెట్టమని నేను కనిపెట్టాను. నాకు తప్పు కనిపించదు. లేదు ఓకే, చూసారా అని. సరే, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? పిట్లు తీసే ప్రతి డైరెక్టర్ ఇష్టమే నాకు. రామ్ గోపాల్ వర్మ, విశ్వనాథ్ గారు. రీసెంట్ గా సుకుమార్ గారు. ఓకే, రాజమౌళి గారు. అదే హిట్లు తీసి అందరూ. ఓకే. ఫిలిం ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరు లేదు బాగా, లేకపోతే ఒక అనుబంధం ఉంటుంది కదా ఎవరో ఒకరితో? ఆర్జీవి గారు కూడా కాదు సార్. రీసెంట్ టైమ్స్ లో చూసినట్లయితే క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఓన్లీ అంటే భర్తే భార్యని చంపేసి కుక్కర్లో కూడా ఉడకబెట్టిన సంఘటనలు, లేకపోతే హనీమూన్ గాని తీసుకెళ్లి భర్తను చంపేసినట్టు, ఇవన్నీ చూస్తున్నారు.
ఇలాంటి క్రైమ్స్ జరుగుతుండే వీటిపైన ఏమన్నా సినిమా ప్రభావాలు పడుతున్నాయి అంటారా? సినిమా ప్రభావం వల్ల ఇలా చేస్తున్నారంటారా? వాటి ప్రభావం సినిమా మీద, దాని ప్రభావం సినిమా మీద పడుతుంది అంటారా? ఎందుకంటే సినిమా ఎఫెక్ట్ అయ్యేదే సొసైటీలో జరిగే క్రైమ్ మీడియా వల్ల. అంటే బయట జరిగినాయి సినిమాల్లో తీస్తున్నారంటారా? సినిమాల్లో చూసి కూడా చాలా మంది వెబ్ సిరీస్ ఏదో చూసి అట్లా చంపేశారు అని అంటున్నారు. అట్లేం కాదు, అటెంట్ ఉండదు. రియల్ లైఫ్ చూసి సినిమా తీస్తారు. రియల్ లైఫ్ చూసి సినిమా తీస్తారు. అలాంటివి దాని మీద అంటే క్రైమ్ మీద సినిమాల్లో తప్పు చేయండి, మర్డర్ చేయండి అని చెప్పరు, నీతిలే చెప్తారు సినిమాల్లో. కానీ కొన్ని మర్డర్స్ అవన్నీ జరుగుతాయి కదా సినిమాల్లో. అవి జరిగిన ఎండింగ్ లో అన్ని నీతులే చెప్తారు. కరెక్ట్ గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అన్ని చెప్తారు. అవి ఫాలో అవుతున్నారా? నేను నిజమైన ఒక సినిమా తీసా, లంచం ఇవ్వద్దు అని చెప్పా. అందరూ మానేశారా? ఎవడో సినిమా చూసి ఎవడో ఏం చేయడం సోది. సరే, మీరు ఒకవేళ డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఏమో అడుగుతూనేవాడిని. నాకు సినిమా తప్ప ఇంకోటి రాదు. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకోటి రాదు. ఇంకోటి రాదు. ఏం చేసిన సినిమా అసలు ఇప్పుడు దాకా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఏమేం చేశారు? అన్ని డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ చేసా, మేకప్ చేసా, ఆర్ట్ డిపార్ట్మెంట్ లో చేసా. అన్నిట్లో ఏది బాగా నచ్చింది మీకు? ఏ ప్రొఫెషన్ నచ్చింది? మీ డైరెక్టర్ కాదు, చాలా అడిగేద్దామని ఆతంలో ఇది కూడా రికార్డ్ చేసుకుంటా. సార్, ప్రెసెంట్ సినిమాలు ఎక్కువ ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? హిట్ అనేవి చాలా తక్కువ హిట్ అవుతున్నాయి సినిమాలు. ఏ లోపం అంటారు? కథ లోపమా లేకపోతే అవుతున్నాయి సార్, మేము చూస్తున్నాం కాబట్టి. ఏం అవట్లేదు అంటారు? అవుతున్నాయి సార్. ఎప్పుడు ఇదే రేషియో. సక్సెస్ రేషియో ఇస్ ఓన్లీ 5% వరల్డ్ సినిమాలో. ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని అందరూ ఎంచుకుంటున్నారు, వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ. ఓటీటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ ఉంటది. ఓటీటీ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఎన్ని రకాలు? అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? కామెడీ. కామెడీ కాదు. ఎంటర్టైన్మెంట్ అంటే వరల్డ్ లోనే ఎంటర్టైన్మెంట్ అనేది ఏంటి అంటే, మీరున్న ప్రపంచంలో అంతా మర్చిపోయి ఇంకో కథ ఇంకోటి గురించి తెలుసుకుని ఆ ప్రపంచంలోకి మీరు వెళ్తారు. అదే కదా ఎంటర్టైన్మెంట్. ఇది ఫస్ట్ వరల్డ్ లో గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ ఎవరు అంటే వాల్మీకి, వేదవ్యాసుడు. వాళ్ళు ఎంటర్టైనర్స్ అంటారా? అవును, వాళ్ళు ఋషులు కదా సార్. ఋషులు వాళ్ళే కదా రామాయణం రాసింది. రామాయణం మీరు వినేటప్పుడు రాముడు ఎలా ఉండేవాడు, సీతాదేవి ఎలా ఉండేది క్రియేట్ చేశారు. అవన్నీ మీరు ఊహించుకుని ఆ ప్రపంచంలోకి వెళ్తారు. వెళ్ళి రాముడు ఎలా బిహేవ్ చేశాడో మనం అలా ఉంటాం, సీతాదేవి ఎలా ఉందో అలా ఉంటాం అనే వరల్డ్ లోకి తీసుకెళ్తారు. సో ఎంటర్టైన్మెంట్ లోంచి, నీతిలోంచి, దైవభక్తి అన్ని కంప్లీట్ చేసిన స్టోరీస్ అయ్యి దాన్ని మించిన ఎంటర్టైనర్లు రాదు. ఎందుకంటే దాంట్లో కంప్లీట్ రిలీజియస్ ఎంటర్టైనర్స్ వాళ్ళే అంటారు. ఎంటర్టైనర్స్ కమ్ రిలీజియస్ కమ్ గాడ్లీ ఫీలింగ్, రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్స్. రెస్పెక్ట్, రాముడు అంటే ఉన్న రెస్పెక్ట్ ఎవరినైనా ఉంటుందా? ఎప్పటికి కూడా రాముడు లాంటి కుర్రాడు అంటారు, ఎన్టీ రామారావు లాంటి కుర్రాడు అని అంటారు, భగత్ సింగ్ లాంటి కుర్రాడు అంటారు, రాముడు లాంటి కుర్రాడే అంటారు. ఎందుకని అంటారు? సీతాదేవి లాంటి అమ్మాయి అంటారు. ఎందుకంటారు? ఎప్పుడు రాశారు అది అంటే 12-15 సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పటికీ ఆయన్నే రిఫరెన్స్ తీసుకున్నారంటే ఎంత గొప్ప క్యారెక్టర్స్ అయ్యి నిజంగానే ఉన్నారు. కానీ దాన్ని మళ్ళీ రాశారు కదా, నిజంగా జరిగిన దాన్ని రాశారు. రాసిన దాన్ని మనం ఇప్పటికీ చదువుతున్నాం. ఇప్పటికీ రాముడు కొంచెం మాట్లాడుతుంటే ఎంత గొప్పగా రాశారు వాల్మీకి. అవును సార్, మీరు అన్నాక ఫస్ట్ ఎంటర్టైనర్స్ కాదు, వాళ్ళ వల్లే మనం రామాయణం, మహాభారతం లాంటివి తెలుసుకున్నాం. మన కల్చర్ వచ్చింది సార్. ఫిల్మ్ ఛాంబర్ లో మీకు కొంచెం ఆపోజిట్ గా ఉన్నారు ఓకే, మీకు ఫిల్మ్ ఛాంబర్ అంతా కూడా అని చెప్తారు. అది నిజమా కాదు? ఇప్పుడంతా ఓకేనా? అదే ఉండదు, అదే ఉండదు సార్. అది అవునా కాదా? ఫిల్మ్ ఛాంబర్ లో మారుతూ ఉంటారు కదా ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు అంతా సర్దుమణిగాయి అంటారా? గొడవలు అదేం లేదు, యాంటీ ఏం కాదు. నేనే ఏదో చేసి ఉంటా.
సార్ ఇప్పుడు మనకంటూ మనుషులం కాబట్టి ఎవరొకరి మీద కోపం ఉంటుంది. అదే పొడి చేయాలి, చంపేయనంత కోపం, శత్రువులు అని ఉంటారు. అలా మీకు ఎవరున్నారు? అలానా? ఎవరైనా ఇన్సిడెంట్ గా మీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఒక కత్తి ఇచ్చి నువ్వు చంపేసే నేను చూసుకుంటానంటే ఎవరిని చంపుతారు? నన్ను మాత్రం చంపు. చాలు. నాకు బేసిక్ గా వీక్ గా ఉండే వాళ్ళని ఎవరైనా ఏమైనా చేస్తే పాపం, పిల్లల్ని, ముసలోళ్ళని, జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని, చెట్టు కొమ్మర కొట్టినా నాకు నచ్చదు. కొమ్మెర కొట్టినా నచ్చదు. ఆపేస్తా షూటింగ్ ఆ రోజు. అంటే ఈ వేటికి హాని కలగకూడదు. ఏది హాని కాదు. కానీ అలాంటి మరి క్రైమ్ మూవీస్ మనుషులకి ఏమైనా హాని చేశారు అనుకో, వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటారు? దేవుడు అవకాశం ఇస్తే చంపేయాలనుకుంటే ఏం చేస్తారు? చంపడం కాదు, తిట్టి పంపిస్తాం కానీ మనం కూడా చంపాలనుకుంటే నేను జంతువు అవుతా కదా. అన్నిటికీ చంపడమేనా పరిష్కారం? మనిషి పుట్టంగానే చావు అనేది గ్యారంటీ. నువ్వు ఎంత గొప్పగా బతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ కి అందరూ సినిమాల మీద చాలా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అలాంటి మా లాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? సినిమాని ఎలా చూడాలి? ఎందుకంటే చాలా మంది కూడా పైరసీ చేస్తున్నారు, చాలా వెబ్సైట్లు వస్తున్నాయి, వాటిలో చూసేస్తున్నారు, థియేటర్స్ కి వెళ్ళట్లా. అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? సినిమా బాగుంది అనుకోండి, మొత్తం ఫ్యామిలీ కలిసి థియేటర్కి వెళ్తారు. ఆ స్టాండర్డ్ లో లేనప్పుడు ఓటీటీలే బెటర్. అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా పైరసీ చూడండి అని? పైరసీ చూడండి అని కాదు, మంచి సినిమాలు తీయాలని చెప్తాను. మంచి సినిమాలు 2.5 గంటలు థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూసే ఎక్స్పీరియన్స్ బాగుంటది అనుకోండి, దానికే వెళ్తారు జనం. పీపుల్ లైక్ టు గో టు ద థియేటర్స్. కానీ ఆ థియేటర్లో కూర్చుని చూసే కంఫర్ట్, ఆ రేట్లు, ఆ ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు అన్ని కూడా పెరిగిపోయాయి కదా సార్. విత్ ఇన్ పాప్కార్న్ కొనాలన్నా ఏం కొనాలన్నా నియర్లీ 2-3,000 పెట్టుకోనో లేదా 5K పెట్టుకోనో వెళ్ళాలి. మరి అలాంటి పరిస్థితిలో ఉంటే సామాన్య మానవుడు ఎలా చూస్తారు? ఆ థియేటర్కి వెళ్ళద్దా? అవాయిడ్ చేసే. మరి పిల్లలతో అలా వెళ్ళినప్పుడు తినాలనిపిస్తుంది కదా. కాదు, రేట్లు ఎక్కువ ఉన్న థియేటర్కి వెళ్ళమాకండి. అప్పుడు ఆడే చచ్చినట్టు తగ్గిస్తారు. మీరు సినిమా చూసేయాలి ఫస్ట్ డే అని చెప్పి రేట్లు ఎక్కువ ఉన్న థియేటర్కి వెళ్ళారు, వాళ్ళు అలాగే పెంచుతా ఉంటారు. అదొకటి. మేము కూడా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి టికెట్స్ రేట్స్ కూడా పెంచేశారు. అది అన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నాం. మాట్లాడతాం, పాలసీ సెట్ చేసి మాట్లాడే తగ్గియాలి డెఫినెట్ గా. అవును, ఎందుకంటే సామాన్య మానవుడికి చాలా హై అమౌంట్ కదా. పాప్కార్న్ ఏదైనా సరే టికెట్ రేట్ కంటే ఎక్కువ ఉండకూడదు. మరి అలా ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా. మినిమం ఒక బాటిల్ తీసుకోవాలి, వాటర్ బాటిల్ 120 రూపీస్ 130 రూపీస్ ఉంటుంది. లేదండి, కోట్ వాటర్ ఉంది, వాటర్ ప్రైస్ చాలా తక్కువ. నేను రీసెంట్ గా మూవీకి వెళ్ళాను సార్. అక్కడ ఒక బాటిల్ తీసుకోవాలంటే మేము 120 పెట్టి తీసుకున్నాం. అంటే వాటర్ తాగాలన్నా మనం 120 పెట్టుకొని తాగుతున్నాము. అబ్బో, మాకు తెలీదు, ఇవన్నీ మార్చాలి, తప్పేది. మీరు ఇప్పుడు రీసెంట్ గా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు? దాని గురించి ఏమైనా చెప్తారా? నేను తీసేమన్నా అంత పొడి చేసే సినిమాలో ముందే అనౌన్స్ చేయకూడదు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత గొప్ప సినిమాలో తెలుస్తుంది. అనౌన్స్ చేస్తేనే కదా మా లాంటి వాళ్ళకి తెలిసేది. మీరు ఏ మూవీ చేస్తున్నారు? ఏం అనౌన్స్ చేసి ఏం చేసినా వచ్చే ట్రైలర్ బాగుంది అనుకోండి, మీరు థియేటర్కి వస్తారు. ఎలాంటి మూవీ చేస్తున్నారు అదైనా చెప్తారా? మాదే సోషియో ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ అన్ని కలిపేస్తున్నారు సార్. సోషియో ఫ్యాంటసీ రొమాంటిక్ క్రైమ్ ఫిల్మ్. రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ మీ మూవీ ఉదయ్ కిరణ్ గారితో మీకు బాగా మంచి అనుబంధం ఉందని మాకు తెలుసు. ఆయన గురించి ఉదయ్ కిరణ్ గారి గురించి మాకు 2 మాటలు. ఉదయ్ మంచోడు, అమాయకుడు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే తెలియదు. అంటే తనంతట తాను చేసుకున్నారంటారా, లేకపోతే ఎవరి మీద? అంటే కొంతమంది వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నారంటారు. మరి దానికి ఏం చెప్తారు? మీ అందరికీ తెలుసు. తెలిసిన క్వశ్చన్ కి మళ్ళీ నన్ను ఎందుకు ఆన్సర్? నాకు తెలియదు సార్, నాకు కోసం నాకు తెలియదు. మీరెంత అమాయకులు అంతకంటే అమాయకులు, మాకి తెలియదు. ఉదయ్ కిరణ్ గారితో నచ్చిన ఒక మెమరీయా ఏమన్నా అయిపోయింది కదా గతం. అంటే కొంచెం మెమరీ ఏదన్నా ఆయనతో
మర్చిపోలేదు ఏదైనా ప్రతి మనిషితో ఉంటుంది కదా ఒక మెమరీ. నేనైతే మీతో నేను ఇంటర్వ్యూ చేశాను, తేజ సార్తో ఇంటర్వ్యూ చేశారు. అదే కదన్నా ఫస్ట్ చిత్రంలో ఇంకెవరన్నా అనుకున్నాం, అదే దాన్ని డెస్టినీ అంటారే. ఇంకో హీరో అనుకున్నాం, ఇతను ఒక ఫ్రెండ్ అనుకున్నా, అట్లా మళ్ళీ ఇతనే హీరోగా పెట్టి తీసి మళ్ళీ నువ్వు నేను వచ్చినప్పుడు కూడా ఇంకోటి హీరో అనుకున్నాం, తమిళ అతను హీరో అనుకున్నాం. అటు ఇటు ఇతను వచ్చి కూర్చునేవాడు, ఇంక కింద కూర్చోమాక పైన కూర్చొని నువ్వే హీరో అని అలా. సో అదేదో డెస్టినీ లాంటిది అలా జరుగుద్ది, మన చేతుల కంట్రోల్లో ఉండదు. మనం ఏమనుకుంటాం అంటే అంతా మన కంట్రోల్లో ఉంది అనుకుంటాం, లేదు మన కంట్రోల్లో లేకుండా ఇంకేదో జరుగుతుంటుంది. అదంతా భగవంతుడు అంటారా? భగవంతుడు అనొచ్చు, లక్ అనొచ్చు, జాతకాలు అనొచ్చు, వాస్తు అనొచ్చు, ఏవైనా అనండి. కానీ నాకు వాటికి బ్రాండింగ్ పేరు అదృష్టం అయితే ఉండాలంటారా? అదృష్టం అంటే దేనికండి? అంటే ఇప్పుడు టాలెంట్ ఎంత ఉన్నా, ఇప్పుడు కోట శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పారు, గుమ్మడిగా ఇంత టాలెంట్ ఉన్నా గానీ ఆవిడ ఎంత అదృష్టం ఉండాలన్నారు. అదృష్టం ఉండాలంటారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? రాజకీయాలు నేను మాట్లాడు. మరి అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోనే డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఉన్న అనుబంధం ఉన్నదనేది? ఆయనతో ఇప్పటిదాకా నేను ఏ సినిమా పనిచేయను. నా నేడు ఆయన మీద కానీ నా మీద కానీ ఎప్పుడు పాల్గొ. సార్ గురించి 2 మాటలు చెప్పచ్చు. మా సినిమా హీరో డిప్యూటీ సీఎం అంటే మాకు చాలా ఆనందం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి మాకు చాలా హ్యాపీ, ఇండస్ట్రీ మొత్తానికి హ్యాపీ. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇదివరకు ఎన్టీఆర్ గారు అయ్యారు సీఎం గా, ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. బేసిక్ గా నేను చెన్నై వాడిని, ఫస్ట్ అయింది ఎంజీఆర్, నేను ఎంజీఆర్ ఫ్యాన్, తర్వాత ఎన్టీఆర్. మీరు తెలుగు వాళ్ళు కాదా? తెలుగే కానీ నాకు ఎంజీఆర్ ఇష్టం, ఎన్టీఆర్ అన్న ఇష్టం. హరిహర వీరమల్లి ట్రైలర్ చూసారా? చూసా. ఎలా ఉంది? కొంచెం లెంతీ అనిపించింది, లెందీగా ఉందంట కానీ బాగుంది. ఇది హిట్ అవుతుంది అంటారా సినిమా? అది చెప్పలేను కానీ నాకు పవన్ కళ్యాణ్ బాగా నచ్చిన ట్రైలర్ ఏదంటే ఉస్తాద్ భగత్ సింగ్ బాగా నచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ బాగా నచ్చింది, చాలా బాగుంది. ఆ సినిమా అయితే వడ్డే మానికారు. మీరు ఏదైతే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, దానిలో హీరో ఏమన్నా చెప్తారా? హీరో కొత్త అబ్బాయి, హీరోయిన్ కొత్త అమ్మాయి, అందరు కొత్త వాళ్ళేనా? రోడ్ మీద ఎవరు దొరికితే అడే హీరో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం మీ టైం స్పెండ్ చేసి చిన్న విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్ హలో నమస్తే మార్చమంటారు? నాకు అందరు యాంకర్స్ కి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, హాయ్ హలో నమస్తే కాకుండా మీకు వేరే రాదా? ఎందుకు అదే వాడుతున్నారు అందరూ? మారుస్తాం. తెలుగు వాళ్ళు అందరూ ఇదే ఎందుకు వాడుతున్నారు? మీకు చేత కాదా? బుర్ర వాడట్లేదా? ఇంతకంటే మీకు భాష రాదా? హాయ్ హలో నమస్తే తప్ప ఇంకేమి చెప్పరా మీరు? సార్ ఖచ్చితంగా మారుస్తాం. మీరు నాకు కొత్త వర్డ్ ఏదైనా చెప్పండి. హాయ్ హలో నమస్తే చెప్తాను. హాయ్ హలో నమస్తే అందరూ ఇదే కదా. ఎలా ఉన్నా అలా ఇలా అంటే బాగోదు కదా సార్, ఏకవచనంతో మాట్లాడటం బాగుండదు కదా. అలా కదా, ఏకవచనం అంటే వెల్కమింగ్ అయితే హాయ్ హలో అందరూ ఒకటే మాట. అందరూ విజయవాడ అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి ఫస్ట్? విజయవాడ కనకదుర్గ గుడి. ఇప్పుడు సేనాపతి గుర్తురాదా? ఇప్పుడు ఇవాళ ఫుడ్ కదా, అది మన పర్సనల్. పబ్లిక్ అయితే కృష్ణా నది, కనకదుర్గమ్మ గుడి. నీ పర్సనల్ గా విజయవాడ అంటే ఇప్పటి నుంచి సేనాపతి గుర్తొస్తున్నాము. సేనాపతి అలాగే మధు కూడా. హాయ్ హలో నమస్తే మధు గారు. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ డౌటా కదా అది? అవును సార్, కరెక్ట్ డౌట్. ఇప్పుడు మీరు అన్నప్పుడల్లా గుర్తొస్తుంది ఖచ్చితంగా. అది అన్న ఇంక తెలుగులో ఉన్న ప్రతి యాంకర్ కి గుర్తురావాలి. హాయ్ హలో నమస్తే నీ సనంత్. చూసారు కదండి, ఈ రోజు అయితే గ్రేట్ డైరెక్టర్ తేజ గారు అయితే మనతో మాట్లాడారు, చాలా విషయాలు పంచుకున్నారు. మరొక డైరెక్టర్ గానీ అలాగే హీరోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.